భౌతిక రూపాలు మారుతూ ఉన్నప్పటికీ కాలానికి అతీతంగా నిలిచే ఈ అద్వైత సత్యాన్ని మరికొంత లోతుగా వివిధ కోణాల నుండి తెలుగులో విశ్లేషిద్దాం. కాల ప్రవాహం, తరంగాలు మరియు సముద్రం, ద వేవ్స్ అండ్ ద ఓషన్. బాహ్య ప్రపంచంలో కాలం అనేది ఒక నిరంతర ప్రవాహం. ఈ ప్రవాహంలో భౌతిక రూపాలు ఎలా మారిపోతాయో అర్థం చేసుకోవడానికి సముద్రాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. మారుతున్న తరంగాలు, చేంజింగ్ ఫార్మ్స్. సముద్రంపై నిరంతరం ఎన్నో వేల తరంగాలు, వేవ్స్ పుడుతుంటాయి. కొద్దిసేపు ఉండి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోతుంటాయి. 100 సంవత్సరాల క్రితం ఉన్న తరంగాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉన్నవి 100 ఏళ్ల తర్వాత ఉండవు. ఈ తరంగాలే బాహ్య ప్రపంచంలోని మనుషులు, వారి హోదాలు, సామ్రాజ్యాలు మరియు నగరాలు. నిశ్చలమైన సముద్రం. తరంగాలు మారుతున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారమైన సముద్రం మాత్రం ఎప్పుడూ ఒకటే. అది అలాగే ఉంటుంది. అదేవిధంగా 100 ఏళ్ల కాలచక్రంలో బాహ్య నామరూపాలన్నీ లయమైపోయినా వాటన్నింటికీ మూలమైన అఖండ సాక్షి చైతన్యం ఆత్మన్ ఏ మార్పు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. రక్షకుడి ప్రయాణం. ఒక అద్దె ఇల్లు. ద బాడీ యాజ్ ఏ టెంపరరీ రెసిడెన్స్. ఈ 100 ఏళ్ల జీవితంలో భౌతిక మార్పులను గమనించినప్పుడు ఈ శరీరం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలో వేదాంతం స్పష్టం చేస్తుంది. తాత్కాలిక నివాసం. ఈ శరీరం అనేది మనం కొంతకాలం నివసించడానికి వచ్చిన ఒక అద్దె ఇల్లు లాంటిది. ఒక మంచి రక్షకుడిగా స్టివార్డ్ ఈ ఇంటిని ఆరోగ్యంగా, పవిత్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. కానీ నేనే ఈ ఇల్లు అని భ్రమపడటం ఎంగ్రాస్మెంట్, అజ్ఞానం. పరిమితిని గుర్తించటం. 100 ఏళ్ల తర్వాత ఈ ఇల్లు కూలిపోతుంది లేదా రూపాంతరం చెందుతుంది. ఈ భౌతిక పరిమితిని ముందే గుర్తించిన వ్యక్తి బాహ్య ప్రపంచంలోని లాభనష్టాలకు, గెలుపు ఓటములకు లొంగిపోకుండా తన అంతర్గత ప్రశాంతతను, ఇన్సెక్యూరిటీ లేకుండా కాపాడుకోగలుగుతాడు. సుషుప్తి మరియు జాగృతి. నిత్య అనుభవం, ద డైలీ సైకిల్. 100 ఏళ్ల తర్వాత భౌతిక ప్రపంచం మారిపోతుందనే సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం 100 ఏళ్ళు ఆగనక్కర్లేదు. ప్రతిరోజు మన జీవితంలో జరిగే అవస్థాంతరాలే ఇందుకు నిదర్శనం. ప్రతి రాత్రి ఒక లయం. మీరు ప్రతిరోజు రాత్రి గాఢ నిద్రలో సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మీ మనస్సుకు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. అక్కడ ఏ శరీరము ఉండదు, ఏ ఆస్తులు ఉండవు, ఏ బంధాలు ఉండవు. అంతా శూన్యం. 100 ఏళ్ల తర్వాత భౌతిక శరీరం లయమైనప్పుడు జరిగేది కూడా ఇదే. నిరంతర సాక్షి. గాఢ నిద్రలో అంతా శూన్యమైనప్పటికీ ఉదయం లేవగానే నేను రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను అని మీరు చెప్పగలుగుతున్నారు. అంటే ఆ నిశ్శబ్దాన్ని, శూన్యాన్ని కూడా గమనించిన సాక్షి, విట్నెస్ ఒకరు మీలోనే ఉన్నారు. ఆ సాక్షి ఆత్మ జాగ్రత్త అవస్థలో మేల్కొని ఉన్నప్పుడు బాహ్య ప్రపంచపు హడావుడిని చూస్తున్నది, సుషుప్తిలో శూన్యాన్ని చూస్తున్నది ఆ ఒక్కరే. ముగింపు. లీలను ఆస్వాదించడం